మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, నవంబర్ మాసం విశేషంగా మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? కార్తీక మాసం, అందులో వీళ్ళు ఏళ్ళనాటి శైలిలో ఉన్నారు. ఓవరాల్గా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా తెలియజేస్తాడు. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ముఖ్యంగా మేషరాశి వారు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. ఏలినాటి శని ప్రభావం మనిషిని అష్ట కష్టాలు పెట్టేటటువంటి స్వభావం. చాలామంది ఇప్పుడు నా జీవితం బాగానే ఉంది, నాకేం ప్రాబ్లమ్స్ లేవు అని అనుకుంటారు. కానీ తెలిసి గోతిలో పడడానికి ఈ ఏలినాటి శని ప్రభావం ప్రధానమైనటువంటి కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము ఈ సమయము. కార్తీక మాసము అనేటటువంటిది కాదు, 7.5 సంవత్సరాల పాటు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ ఇప్పుడు ఉన్నటువంటి తరహాలో ఈ యొక్క మేషరాశి వారికి 7వ స్థానములో ఈ రవి ప్రభావము, అలాగే 3వ స్థానంలో వీళ్ళకు విశేషంగా శని ప్రభావం అనేటటువంటిది ప్రారంభమైంది. కనుక వీళ్ళకి ఏమిటి అని అంటే గనక ముఖ్యంగా శని రాజకీయ ప్రముఖులకు ఎలా ఉంటుంది? కొత్త ప్రాజెక్టులు ఏమైనా స్టార్ట్ చేయొచ్చు అంటారా? మేషరాశి వారికి అందెచ్చినటువంటి అవకాశాలు చేజార్చుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సినిమా రంగం వాళ్ళకు కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు. రాజకీయ నాయకులకు నీలాప నిందలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ప్రజల యొక్క ఆదరణలు తగ్గిపోయేటటువంటి అవకాశాలు కల్పిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళకి ఏమిటి అంటే కనుక ఇప్పుడున్నటువంటి తరహాలు డబ్బులు అధికంగా ఖర్చు అయిపోవడము, అలాగే వృత్తి వ్యాపారాదులలో బిజినెస్ లాసులు కావడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సందర్భాలు సినిమా వాళ్లకు ఈరోజు వస్తుంది అవకాశము, చెక్కు తీసుకుంటున్నాను, డబ్బులు అడ్వాన్స్ తీసుకుంటున్నాను అని ఆలోచనలో ఉంటారు. కానీ ఎట్టకేలకు అది చేయిజారిపోయేటటువంటి అవకాశాలు, వాళ్ళ యొక్క అవకాశాలు ఇతరులకు వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి అంత చెప్పుకోదగ్గటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదు. అలాగే వీళ్ళకి ఏంటి అని అంటే కనుక గురువు, మేషరాశి వారికి గురువు 3వ స్థానంలో ఉన్నాడు. అలాగే గురువు 3వ స్థానంలో ఉండడంతో పాటు వీళ్ళకు శని చూసుకున్నట్టయితే మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకర, కుంభ, మేనం అంటే 12వ స్థానంలో శని సంచారం నడుస్తుంది. 12వ స్థానంలో శని సంచారం వ్యయస్థానము అని అంటారు. అంటే ఖర్చులు విపరీతంగా అయిపోతూ ఉంటాయి. అలాగే సంపాదించే సంపద కంటే ఖర్చులే అధికంగా అవుతూ ఉంటాయి. అనుకోకుండా దుర్వ్యసనాలకు ఖర్చులు కావడము, లేదా ఏదైనా పనికి రానటువంటి దానికి డబ్బులు ఖర్చు కావడము, ఈ మాసము కాదు ఈ సంవత్సరం అంతా కూడా అనవసరం వృధా ఖర్చులు ఎక్కువగా అవుతాయి. ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి మన 12వ స్థానంలో శని సంచారము, 3వ స్థానంలో గురు సంచారం. కాబట్టి వీళ్ళకి ఏమవుతుంది అని అంటే గనక డబ్బు పరంగా రావాల్సిన డబ్బు నిలిచిపోతుంది. వీళ్ళకు పూర్వీకుల ఆస్తులు కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, కోర్టు వ్యవహారాదులు కావచ్చు, వీటన్నిటిలో చిక్కులు చికాకులు అన్నీ కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వీళ్ళ జీవితంలో ఏర్పడతాయండి. ఈ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది ఎలా ఉంటుంది అని అంటే కనుక వీళ్ళకు జీవితంలో ఆర్థిక పరంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. తద్వారా వీళ్ళకి ఏమిటి అని అంటే కనుక మేషరాశి వారికి ముఖ్యంగా వృత్తి వ్యాపార రీత్యా లేదు ఉద్యోగ రీత్యా నీలాప నిందలు, శత్రువులు పెరిగిపోవడము, అలాగే అకాలమైనటువంటి యాక్సిడెంట్లు జరగడము, రోడ్డు ప్రమాదాలు జరగడము, ఆరోగ్యం సహకరించకపోవడము, తెలియకుండానే సర్జరీలు జరిగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. కనుక మేషరాశి వారు వీలైనంత వరకు ఈ నెల మొత్తం జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. ఈ స్త్రీ వల్ల ఏదైనా కాంట్రవర్సీలు ఎరుక్కుని అలాగే ఏదన్నా తప్పకుండా స్త్రీ వల్ల ఇబ్బందులు పడడము, స్త్రీ లోలులు కావడము, అంటే స్త్రీ లోలులు మీన్స్ స్త్రీ యొక్క సాంగత్యాన్ని ఎక్కువగా కోరుకునేటటువంటి పరిస్థితులు ఎదురు కావడము, ఎక్కువగా స్త్రీతో గడపాలి అనేటటువంటి ఆలోచనలు రావడము, డబ్బులు విపరీతంగా ఖర్చులు పెట్టడము, 10 మందిని మోసం చేసేటటువంటి స్వభావాలు పెరిగిపోవడం. అంటే మోసం చేస్తారు అనేటటువంటిది కాదు, మోసం చేసే స్వభావాలు,
ఆలోచనలు పెరిగిపోయేటటువంటి పరిస్థితుల్లో అంతవరకు దారితీస్తాయి అంటే 100%. పరిస్థితులు నేచర్ విల్ బి డిసైడ్. పరిస్థితుల యొక్క ప్రభావం వల్లనే మనిషి మారుతాడు తప్ప మనిషి చెడ్డవాడు అనడానికి ఆస్కారం లేదు. ప్రతి మనిషి తానున్నటువంటి పరిస్థితులకు లోబడి పరిస్థితులకు అలవాటు పడిపోయి పరిస్థితుల యొక్క చేతిలో కంట్రోల్కి వెళ్ళిపోయి ఆ రకమైనటువంటి తరహాలే తప్ప ఈ ప్రపంచంలో ఎవరైనా పరిస్థితులు లొంగిపోయే తాము తమ జీవితాన్ని ముందుకు నెట్టుకొస్తారే తప్ప ప్రతి మనిషి ఇతనికి హాని చెయ్యాలి, ఇతనికి కీడు చెయ్యాలి, ఇతన్ని ఎలాగైనా నాశనం చేయాలని ఆలోచించడు. వారి వారి పరిస్థితులను బట్టి మనిషి స్వభావం మారుతుంది తప్ప పుట్టుకతో ఎవరు చెడ్డవాడు కాదు, పుట్టుకతో ఎవరు మంచివారు కాదు. వాళ్ళు పెరుగుతున్న వాతావరణం, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి విధానాలు, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటే మనిషి ఇప్పుడున్నటువంటి మేషరాశి వాళ్ళని చెడ్డవాళ్ళని కాదు, వాళ్ళ పరిస్థితులు ఆ రకంగా ఉంటాయి. దాన్ని ఎవరు ఏం మార్చలేరండి. ఈ నరఘోష నరదిష్టి తలకి ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎంతవరకు చూపిస్తుంది? మరి ఈ ప్రభావం తగ్గించుకోవడానికి ఇన్స్టెంట్గా ఉన్న రెమెడీ ఉంటుంది కదన్నా? వీళ్ళకి ఆల్రెడీ ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకు నరదృష్టి పెద్ద ప్రభావం ఏం చూపించదు. కాకపోతే వీళ్ళకు ఉన్నటువంటి తరహాలో గురువు బాగాలేడు, శని బాగాలేదు, రెండూ కూడా అనుకూలంగా లేవు. కాబట్టి మేషరాశి వారు ఏదైనా గొప్ప దీనికి పరిహారం చేయించుకోవాలి, ఇంతటి కష్టకాలం నుంచి బయటపడాలి అని అనుకుంటే గనక వీళ్ళకు దీపదుర్గ పూజ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. చాలా విశేషమైన అమ్మవారికి సంబంధించినటువంటి పూజ. ఎవరైతే ఇది వాళ్ళ ఉన్నటువంటి ఇంట్లో చేయించుకుంటారో తప్పకుండా వాళ్ళకు శుభం లాభంతో పాటు ఏలినాటి శని ప్రభావం పోతుంది. ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా, వైవాహిక జీవిత పరంగా, అలాగే వీళ్ళకు రావాల్సిన డబ్బు పరంగా, భూ వివాదాల పరంగా, కోర్టు కేసులు లేదా పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు, సన్నిహితుల మధ్య ఇబ్బందులు ఇవన్నీ ఏమైనా ఉన్నాయి అని అనుకుంటే తప్పకుండా వీటి నుంచి బయటపడేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఉంటాయి. అది దీపదుర్గ పూజ వల్ల సాధ్యం. ఏదైనా అకేషన్ ఉంటుందో ప్రత్యేకంగా చేయించుకోవడానికి ఎప్పుడైనా చేయించుకోవచ్చు? ఎప్పుడైనా చేయించుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి 7.5 సంవత్సరాల పాటు శనికాలం ఉంటుందండి. కాబట్టి 7.5 సంవత్సరాలు వీళ్ళు వాటన్నింటిని తట్టుకొని బయటపడాలి అంటే వాళ్ళ ఇంటిలో దీపదుర్గ పూజ చేయించుకోండి. దీపదుర్గ పూజ చాలా విశేషమైనటువంటి దుర్గా ఆరాధన. ఇది చేసుకుంటే శత్రుభీతి పోతుంది, రావాల్సిన డబ్బు వస్తుంది, ఉద్యోగంలో మనశ్శాంతి ఉంటుంది, డబ్బు వస్తుంది. అలాగే వృత్తి వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకు మంచి లాభాలు చేకూరుతూ ఉంటాయి. 1 కాదు 2 కాదు, దీపదుర్గ పూజ వల్ల మేషరాశి వారికి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు తొలగిపోయి సుఖశాంతులతో ఉండడానికి ఈ యొక్క పూజా ఫలితం, ఈ రెమెడీ వీళ్ళ జీవితంలో ఉపయోగపడుతుంది. గురుగారు, చివరగా శని ప్రభావం కాస్త తగ్గడానికి నిత్యం చదువుకోవడానికి శనికి సంబంధించిన మంత్రం ఏదైనా చెప్తారా? శనికి సంబంధించినటువంటి మంత్రము నీలాంజన సమాభాసం రవిపుత్ర వివాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మంత్రం చదువుకుంటే కొంతవరకు ఉపశమనం కలుగుతుందండి. ఓవరాల్గా మేషరాశి వారి పరిస్థితి ఈ నవంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీనివాస్.